హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇంకా మనకైతే కార్తీక మాసం నడుస్తుంది కదా ఫ్రెండ్స్. ఇంక రోజు వెజిటేబుల్సే కర్రీలోని ఫ్రైలోని అయితే. ఇంకా ఈరోజు అయితే మా ఆయన క్యాబేజ్ పూలు తెచ్చారు ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి ఫ్రెష్గా. ఇంక ఇలా ముక్కలు అయితే కోసుకున్నాను, పెద్ద పెద్ద ముక్కలు. ఎందుకంటే పెద్ద పెద్ద ముక్కలు ఉంటే బాగా ఫ్రై అవుతుంది, ముద్దగా అవదు కూర, బాగా ఫ్రై అవుతుంది క్యాబేజ్ పువ్వు అయితే. ఇంక ఇలా ఆయిల్ వేసుకొని ఇలా పోపు పెట్టుకున్న తర్వాత ఇలా క్యాబేజ్ పువ్వు అయితే బాగా కడిగేసి ఇలా పోపు అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత కాసేపు వేపిన తర్వాత మూత అయితే పెట్టుకొని కొద్ది క్యాబేజ్ పువ్వు మగ్గిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొద్ది పసుపు, కొద్ది సాల్ట్, కొద్ది కారం, కొద్ది జీలకర్ర పొడి, కొద్ది ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా హై ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే, క్యాబేజ్ పువ్వు ఫ్రై రెడీ. చూడండి ఎంత స్పీడ్గా, ఎంత సింపుల్గా అయిపోయింది ఈరోజు అయితే మా కర్రీలోని క్యాబేజ్ పువ్వు ఫ్రై.